మీడియా 10 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ముంబైలో భారీ వర్షాలు, విద్యా సంస్థల బంద్. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతంగా పూర్తి చేయాలి. కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, హైదరాబాద్ డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి బ్యారేజ్లు సక్రమంగా ఉన్నాయని పేర్కొంటూ కన్నెపల్లి మోటార్లు ప్రారంభిస్తే హైదరాబాద్కు తాగునీటి సరఫరా నిరంతరాయంగా అందుతుందని ఆయన అన్నారు. అవగాహన లేదు, అవగాహన ఉంది అని పక్కకు పెడితే దాని పైన ఉన్న అన్నారం, ఇంకా దాని పైన ఉన్న సుందిల్లా, ఆ పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా ప్రాజెక్టు వాళ్ళు డ్యాములు కానీ లేకపోతే వాటి పంప్ హౌజులు కానీ వాళ్ళ మోటార్లు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌజులలో ఇక్కడ ఉండే సుగుణం ఏంటంటే, కన్నెపల్లి పంప్ హౌజులు ఏవైతే ఉన్నాయో ఒక 50,000 కుసక నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్లో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష కుసక నీళ్ళు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి మీకు తెలిసి ఎల్నినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ భేషజాలు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప, ఇలా నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడా అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎల్నినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితులలో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద. కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. డబ్బావాలా కేసులు నిలిపివేశారు. ముంబై యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. భారీ వర్షాలతో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లో ట్రాకులు వరద నీటితో మునిగిపోయాయి. ముంబై కామ్ఘడ్ ప్రాంతాల్లో ఇల్లు కూలి 6 మృతి చెందగా బాధిత కుటుంబాలకు సీఎం ఫడవీనాస్ 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కర్నూలు నగరానికి వచ్చారు. ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని బల్లారి చౌరస్తా వద్ద ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండారు దత్తాత్రేయకు కురువ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కురువ సంఘం నాయకులు సిజి శివయ్య, రంగస్వామి, శివన్న, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. क्षेत्रे नमः विमोत्रे नमः विध्वंसकारकाय नमः परिहाराय नमः अभिमन्यमाने पुत्रे पौत्रे श्रीमद्भगवान् दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्य देन्द्रिये प्रतिष्ठते. కర్నూలు జిల్లా ఆదోళనలోని జూలై 8న దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వగృహం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ, పూలమాలలతో నివాళులు, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్లకి, మాజీ చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి అందరూ కూడా రేపు 8వ తారీఖున రాజశేఖర్ గారి జయంతి ఉంది. అందరూ కూడా ఏ గ్రామాల్లో అయితే రాజశేఖర్ గారి విగ్రహాలు ఉన్నాయో అక్కడంతా కూడా అక్కడే ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఆదోన్లో అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి రాజశేఖర్ గారి విగ్రహానికి ఉదాహరణ వేసి ఆయన చేసిండే కార్యక్రమాలన్నీ కూడా మరోసారి ప్రజలకు తెలియజేస్తూ మనమంతా కూడా మోటార్ సైకిల్ ర్యాలీలో పోతూ తర్వాత ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎవరైనా ఆ రోజు జయంతి రోజున బ్లడ్ బ్యాంక్ కూడా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏమన్నా రాజశేఖర రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి. రైతుల పరంగా కానీ, ఉచితంగా కరెంట్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, అన్ని కార్యక్రమాలు కూడా ఆయన ద్వారా ఆ రోజుల్లో జరిగిన పరిస్థితులు మనం చూస్తాం. అదే కాకుండా ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర గారికి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన చేస్తాడు కాబట్టి ఈ రోజు ఎంతో మంది పునర్జన్మాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు బాగా. ఎందుకంటే మాయ మాటలు చెప్పి
ప్రజలు మోసం చేసే పరిస్థితి ఎప్పుడు రాజశేఖర్ గారు చేసేవాడు కాదు. చేస్తేనే చెప్తాడు కాబట్టి చేసినవి చెప్పినాడు, చెప్పని కూడా చేశాడు ఆయన. ఆయనలో గొప్పతనం అది. ఎందుకంటే ప్రజలంటే అంత అభిమానం ఆయన అంతా కూడా. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో ఆ 5 ఏళ్ల పరిపాలన కొనసాగిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసిండే కార్యక్రమాలని కూడా ప్రజలు గుర్తించారు. ఏ విధంగా కూడా ఇలాంటి అబద్దాలతో రాజకీయాలు చేసేదానికి ఎప్పుడు కూడా రాజశేఖర్ గారు ముందుకు రాలే. ఆయన ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే చేస్తే ప్రజలు బాగుంటారో అనే ఆలోచనతోనే ముందుకు పోయినారు. కాబట్టి ఆయన ఇప్పటికి కూడా మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పార్టీ పెట్టినా ఆ అభిమానంతో అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయగలిగిన పరిస్థితి ఉందని కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తనయుడుగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోనే ఆయన చేస్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో చేసినట్టు పరిస్థితి కూడా మనం చూసాం. ఆ విధంగానే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చాడు. ఎందుకంటే కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏమన్నా మన ధర్మం పాటించాలా, మన పార్టీ పరంగా మనం ఏదైతే ఈ రోజు జయంతి సందర్భంగా మనము ఆయన నివాళులు అర్పించడానికి అందరూ కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇది ఇప్పుడు ఈ మీడియా ద్వారానే నేను తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా వచ్చి పాల్గొని ఇక్కడ టిఫిన్ ఏర్పాటు చేసిన 9 గంటలకంతా వచ్చేసి టిఫిన్ తిని ఇక్కడ నుంచి బైక్ ర్యాలీగా అక్కడికి పోతూ అక్కడ ఆయనకి పూలమాలతో సత్కరించి తర్వాత ఏదున్నా కూడా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసాం, దాంట్లో కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా మన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని, సర్పంచ్ని, కౌన్సిలర్ని, ఎంపీటీసీని, మాజీ చైర్మన్ని, అన్ని వర్గాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాన్ని, యువతని, మహిళల్ని అందరూ కూడా ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకుని అందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతాను. రూట్స్ చర్మం మరియు ఎముకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్యులతో పాటు కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ షమంతకమణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ మధులికే, కె మనోజ్లు కలిసి రూట్ స్కిన్ బోన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు. మేడం ఒకసారి ఇలా చూడండి. థ్యాంక్స్ అమ్మా. ఈరోజు మా తమ్ముడు మనోజ్ కుమారు, తర్వాత అతని భార్య మధులిక M&M రూట్స్ అండ్ అనే క్లినిక్ ఓపెన్ చేశారు. వాళ్ళు ఇక్కడ మన శ్రీకృష్ణ స్క్వేర్ కాంప్లెక్స్లో ఓపెన్ చేశారు, సిరి నోబెల్ హాస్పిటల్ దగ్గర. సో వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఈ క్లినిక్ కావాలని మనోజ్ కుమార్ కిమ్స్లో ఆర్థోపెడిక్ డాక్టర్ అండ్ షీ హ్యాస్ డన్ హర్ స్కిన్ డెర్మటాలజీస్. సో వాళ్ళిద్దరూ సక్సెస్ఫుల్గా చేసుకోవాలని, వాళ్ళ ఈ పాలిక్లినిక్ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు. శివనగర్ టు చింతల్ మార్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన ముంపు నివారణ పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో త్వరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. బొంతి వాగు రహదారి సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీకు అగర్తా మొత్తము లోపలికి కూడా 27 కోట్లు పెట్టినాం.
ఇప్పుడు కూడా మీకు 27 కోట్లు కుడానికి వెళ్ళి మనకు పెట్టడం అదొకటి ఇది ప్లస్ ఆ బోట్ వాళ్ళది కూడా తీసేసి కొందరు మన లీడర్లు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తాను. అలా ముఖ్యంగా నువ్వు పార్కు చెయ్యొద్దు, మన వాళ్ళకు పని కలిపియాలి. ఇక డైరెక్ట్ అంటానా అనుకోవద్దు దయచేసి. నేనే డైరెక్ట్ అంటా, నాకు బాగా అలవాటు. ఎందుకంటే మనసులోటి లోపలోటి పెట్టుకుంటే బరువు అయ్యి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అర్థం కాలే, బరువు అయ్యి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా. లోపల పెట్టుకుంటే వాళ్ళను వెంటనే తీసేసి అక్కడ కొత్త వాళ్ళను మీరు పేర్లు చెప్పండి, వాళ్ళకు కూడా ఇచ్చేస్తుంది డైరెక్ట్ పైసలు. ఏంటి ఇక పర్మనెంట్ నౌకరు అవుతుంది వాళ్ళు. అర్థమైంది కదా, పర్మనెంట్ నౌకరు అవుతుంది. ఓకే, ఇప్పుడు 50 మందిని ఆపితే కూడా నీకు బాధ ఉంటుంది. కానీ నేను వాళ్ళను పర్సనల్గా కలవాలని ఒక నిర్ణయానికి వచ్చిన. అర్థమైందా, నాకు ఒకటే బాధ, లేని దగ్గర తింటే పాపం ఉంటుంది. నాకు తెలుసు పత్రికా విలేకరులలో మరి పేదోళ్ళు ఉన్నారు. ఆఖరికి వాళ్ళకు రాత్రిపూట పనిచేసే వాళ్ళకు కూడా ఇచ్చిన రాత్రి వాళ్ళు అందులో పనిచేసేటోళ్ళు కూడా రాత్రిపూట పోతే వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉండాలి, మొత్తం ఇబ్బంది జరగద్దు. ఎందుకంటే వాళ్ళు నైట్ కొట్టాలి కదా అంటే అంత ఆలోచిస్తాను నేను జనం కోసం. అర్థమైంది కదా, మనకు కూడా ఆ పద్ధతినే చేస్తా. కొంత ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కొండమురళి మాట్లాడితే, కానీ ఇబ్బంది పడద్దు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఒక లీడర్ చెప్తే పైకి రాలే, ఒకరి ఫాలోవర్ని కాదు. నేను రాజశేఖర్ అన్న అభిమాని, అంత తప్ప నేను ఫాలోవర్ని కాదు. నన్ను ఆయన అభిమానిస్తాడు, నేనంటే ఆయనకి ఇష్టం. అర్థమైంది కదా, కమిట్మెంట్ ఉంటా. ఎప్పుడన్నా రాజీనామా చేసేందుకు వెనుకాడతారు. నేను మొదలే కోర్టుకు కూడా పోను, పోయి రాజీనామా పత్రం ఎమ్మెల్సీ పోయి ఇచ్చేస్తారు. అర్థం కాలే, స్వామి వాడు అదే అన్నాడు, అరే బీసీలలో మగువనివయ్యా, నేను కూడా ఉండను అన్నాడు. ఎందుకన్నా అని అడిగిన, ఏమున్నది నన్ను కూడా తీసేస్తారు, ఇక దొరలా గడిపాలన్నా అని ఒకటి బుక్ రాస్తా, ఇక అంతకన్నా చేసేది ఏం లేదు నేను అని చెప్పాడు ఓపెన్గా. అర్థం కాలే, మరి నేను యునానిమస్ వచ్చిన. యునానిమస్ వస్తే నేను కోర్టు అయితే గెలుతా, కానీ ఎందుకు ఆ 2 ఏళ్ళు నేనా ఏది పెట్టా, ఆరోగ్యం బాగాలేదని పెట్టా, లేకపోతే హాస్పిటల్ బిల్లులు పెట్టా. అందరూ నెలకు 5-6 లక్షలు ఎత్తుకుంటారు. నేను అన్నకు పోయేది ఉంటే సంతకం పెడతా, సంతకం పెట్టిన పైసలు కూడా అటెండర్లే తీసుకుంటారు. ఆ రోజు వచ్చిన పైసలు అటెండర్లే తీసుకుంటారు తప్ప నేను తీసుకోను. అందుకే ఊరికే వాళ్ళు వచ్చి మంచినీళ్ళు కావాలన్నా, చాయ్ కావాలన్నా అదే అంటారు. మురళన్న రాగానే గింత ప్రేమ ఎందుకు ఉంటుంది అంటే గదే ప్రేమ. అర్థమైంది కదా, ఆ ఒక్క ప్రేమతోనే నేను ఇలా బతుకుతున్నా. జనం అంటే నేనంటే పడిచేస్తారు, లీడర్లు పడిచేస్తారు. ఇప్పుడు ఆయన ఇంతనా కూడా అర్థమైంది కదా, ఎందుకంటే మళ్ళీ ఆయన అంతే ప్రేమిస్తా. మొత్తం మనోడు కార్పొరేట్ వస్తాడు, ఆయన అయితే పెద్ద వర్క్ నాకు అంత తెలిసింది. నేను సీరియస్గా చెప్పేస్తా, అందుకని ఇబ్బంది పడదు. ఓకే, అర్థమైంది కదా.
అది అన్న జరగండి అట్లే దూరం నుంచి చూసినాంటారు మా వాళ్ళు చాలా మంచిగా. రావాలి. కర్నూలులో జబర్దస్త్ బృందం సందడి చేసింది. కొండారెడ్డి బుజురు వద్ద దర్శకుడు రాజశేఖర్ రూపొందిస్తున్న అరెరే పెద్ద సమస్య వచ్చిందే సినిమా టైటిల్ ను మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. కర్నూలుకు చెందిన స్థానిక కళాకారులు నటించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర బృందంతో పాటు టీజీ వెంకటేష్ కోరారు. అలాగే మన జీవన్ మన సీనియర్ మోస్ట్ యాక్టర్ జబర్దస్త్ అండ్ సీనియర్ మోస్ట్ టీమ్ లీడర్ ఆ పిల్ల కాదు పిల్లల తల్లితో పెద్దలా ఉండాలి. నీకేం చెప్పించావు? నువ్వేం చేస్తావు? సగం తగ్గతా అమ్మాయితో డాన్స్ చేయమన్నావు, నువ్వు సగం తగ్గతా నీ బిడ్డతో డాన్స్ చేయాలనుకుంటున్నావు. అవసరం నీకు అప్పి నీ వయసు కరెక్ట్ సరిపోయే వయసు. ఎలా ఏమైనా కేకలు ప్లీజ్ బాబాయ్. స్వప్నతో డాన్స్ కావాలవుతా నీకు, తర్వాత ఛాన్స్ కావాలన్నా దొరకదు. నువ్వు హైదరాబాద్ పోయి నాకు ఫోన్ చేసి దొబ్బొద్దు. ఎందుకు బేటా నాకు అమ్మ మన ఊరు మనం ఎప్పుడైనా స్క్రీన్ మీద చూస్తూ ఉంటాం. అరే పలానా ఊరోళ్ళంట పలానా ఊరోళ్ళంట యాక్టర్లు అవుతారు డైరెక్టర్లు అవుతారు అని. మీ ఊరు నుంచి మన కర్నూలు నుంచి ఒక డైరెక్టరు అన్న నీది కూడా ఇదే ఊరు కదా, మా హీరోది కూడా ఇదే ఊరు, డైరెక్టర్ది ఇదే ఊరు, హీరోది ఇదే ఊరు. ఈ ఊరిలో నుంచి ఒక డైరెక్టరు ఒక హీరో రాబోతున్నాడంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ఎవరి లైఫ్ ఎక్కడ మలుపు తిరుగుతుందో తెలియదు. మనం ఎవరిని తక్కువ చేయొద్దు, ఎవరిని చిన్నచూపు చూడొద్దు. ఏ సినిమా ఎప్పుడు ఎక్కడ హిట్ అవుతుందో తెలియదు. తప్పకుండా ఈ కొండారెడ్డి బుర్జు దగ్గర ఇంత పెద్ద సర్కిల్లో ఈ ప్రోగ్రాం చేయడం మాత్రం నిజంగా లక్ అనుకో. అసలు ఇక్కడ జరుగుతుందా ఒప్పుకుంటారా అనుకున్నా నేను. అంటే నేను డైరెక్టర్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే అమ్మ అంత పెద్ద సర్కిల్లో ఒప్పుకుంటారా ప్రోగ్రామ్ జరుగుతుందా అని. నాకైతే చాలా హ్యాపీ ఉంది. తప్పకుండా హీరోయిన్కి కానీ నాతో పాటు చేసిన ఆర్టిస్టులకి అప్పారావు బాబాయ్కి ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెప్పాలి మీరు. ఎందుకంటే మీ కర్నూలులో వచ్చి ఎక్కడెక్కడి నుంచి కళాకారులు వచ్చి కర్నూలులో షూట్ చేస్తున్నాం. కర్నూలు డైరెక్టరు కర్నూలు హీరో ఈరోజు సినిమా హిట్ అయితే కర్నూలుకి మంచి పేరు వస్తుంది. ఉన్న పేరుతో పాటు అరే సినిమా వాళ్ళు కూడా ఉన్నారు ఎదిగినరు అనే ఒక మంచి పేరు వస్తుంది. తప్పకుండా మమ్మల్ని మా సినిమాలని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
తప్పకుండా ఈ సినిమా పోస్టర్ లాంచ్ అవుతుంది. సినిమా పేరు ఏంది అనేది కొద్దిసేపట్లో మీరు ఆ పేరును దృష్టిలో పెట్టుకొని సినిమా మొత్తం అయిపోయాక రిలీజ్ టైంలో అంతే అప్పు గారు అప్పు అంటేనే ఊరిలో అప్పులు ఉన్నాయి, మరి అందుకే అప్పు అప్పు అడుగుతున్నాము. నీకోసం ఒక రింగ్ తీసి పక్కన పెట్టారు మీరు, తెలుసా మీకు? మీరు అడగకుండా పక్కన పెట్టేశారు, మీరు అది అబ్జర్వ్ చేయట్లేదు మీరు. రింగా చూడండి, ఇది కదండి, ఇది ఒక్క రింగ్ కూడా తీయడా, ఇది తీసి పక్కన పెట్టేశారు. ఒక్క రింగ్ కూడా తీయడు, చాలా చేస్తున్నా. ఎందుకు చెప్పు? వెరీ గుడ్. సాయంత్రం అడగానే ఇయ్యాల మళ్ళీ కాస్ట్ వాళ్ళకు. అబ్బా అబ్బా చూసావా, అలా ఉంటుంది. అప్పారావు గారు, ఇది ఎందుకో సెట్ అవుతుందని నాకు అనిపిస్తుందండి. ఓ ఇది కూడా రాదా? కూతురికి లాంఛనాలు పెడుతున్నారు, కష్టం. యా, థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.